డెరైవ్ చేద్దాం, కాన్సెప్ట్ చూద్దాం. ఇన్ఫినిట్ లైన్ ఆఫ్ ట్రాన్స్మిషన్ లైన్. Consider an infinite length of two-way or coaxial cable. Two-way transmission line. ఇది ఒక మనం ఇక్కడ సోర్స్ ఆర్ జనరేటర్ మనం తీసుకుంది ఏంటి? ఇన్ఫినిటీ. అంటే ఇది ఎక్కడ ఎండ్ అవుతుందో మనకు తెలీదు. ఇన్ఫినిటీ. ఇది ఎక్కడ ఎండ్ అవుతుందో మనకు తెలీదు. ఇన్ఫినిటీ. ఓకేనా? దీనికి లాస్ట్ ఎండ్ వచ్చి జెడ్ అని తెలుసు. ఎక్కడ ఎండ్ అవుతుందో తెలియదు, కానీ లాస్ట్ ఎండ్ పాయింట్ మాత్రం జెడ్. అంటే ఇక్కడ నుంచి లాస్ట్ వరకు మనకి ఈ జెడ్ అనే లెంత్తో వెళ్తుంది. ఓకేనా? ఇలాగ ఎక్కడి వరకు వెళ్తుంది అంటే ఇన్ఫినిటీ వరకు వెళ్తుంది. ఓకేనా? మనకి ఒకటి తెలుసు. దెన్ V = VSI ఇంటూ e పవర్ ఆఫ్ గామా జెడ్ ISI ఇంటూ ISI ఇంటూ e పవర్ మైనస్ గామా జెడ్. ఇది ఎలాగ రాసామంటే మనకి సైన్సోడియల్ సిగ్నల్ తెలుసు, ఆల్రెడీ చెప్పాను. అక్కడ V0 ప్లస్, మీకు ఇంకోసారి చెప్తా. ఓకే, ఇది మనకి ఇన్ఫినిటీలో ఉంది. అంటే ఇక్కడ V0 ప్లస్ అని ఇందాక చెప్పాను అక్కడ. కానీ ఇక్కడ వోల్టేజ్ సోర్స్ ఆఫ్ ఇన్ఫినిటీ ఎక్కడ వరకు తెలీదు, అంటే ఇన్ఫినిటీ వరకు వెళ్ళచ్చు. అలాగే ఇది కూడా VSI మైనస్ ఇక్కడ e పవర్ ఆఫ్ మైనస్ గామా జెడ్, ఎందుకంటే డిక్రీజ్ అవుతుంది. ఇక్కడ e పవర్ ఆఫ్ గామా జెడ్. ఓకేనా? VSI అంటే వోల్టేజ్ ఆఫ్ సోర్స్ ఇన్ఫినిటీ. సోర్స్ వోల్టేజ్ ఇన్ఫినిటీ వరకు వెళ్తుంది కాబట్టి. ఓకేనా? ఇప్పుడు క్యారెక్టరిస్టిక్ ఇంపిడెన్స్ ఇస్ ద రేషియో. వి నో దట్ Z = V/I. సబ్స్టిట్యూట్ చేస్తే VSI ఇంటూ e పవర్ ఆఫ్ మైనస్ గామా జెడ్ బై ISI ఇంటూ e పవర్ ఆఫ్ గామా జెడ్. ఓకేనా? ఇప్పుడు ఇది క్యాన్సిల్ అయిపోద్ది. Z0 = VSI బై ISI or VSI ఆఫ్ Z బై ISI ఆఫ్ Z. Z అంటే లాస్ట్ పాయింట్, ఎక్కడ నుంచి ఇన్ఫినిటీ ఎక్కడ ఎండ్ అవుతుందో అక్కడ వరకు జెడ్ అనే లెంత్ ఉంది. ఓకేనా? అంటే Z = L, లాస్ట్ లెంత్ వరకు జెడ్ ఉంది. ఓకేనా? ఇప్పుడు మనం ప్రోపగేషన్ కాన్స్టెంట్ చూద్దాం. ప్రోపగేషన్ కాన్స్టెంట్ మనకి ఇవి తెలుసు కదా, ఈ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేద్దాం. V = VSI ఇంటూ e పవర్ ఆఫ్ మైనస్ గామా జెడ్. మనకి ఈ వాల్యూ కావాలి అంటే ఈ టర్మ్ని ఇది తీస్తే డివైడ్ అవుతుంది. e పవర్ ఆఫ్ మైనస్ గామా జెడ్ = V ఇంటూ V ఆఫ్ SI. ఓకేనా? ఇప్పుడు ఈ టర్మ్ అంటే మనకి తెలిసినట్టు e పవర్ ఆఫ్ మైనస్ A = 1/A కింద రాసుకోవచ్చు కదా. సేమ్ ఫార్ములా కింద రాద్దాం. e పవర్ ఆఫ్ గామా జెడ్ = ఇది రెసిప్రోకల్ అవుతుంది, VSI/V. ఓకేనా? ఇప్పుడు బై టేకింగ్ న్యాచురల్ లాగరిథం on both sides, we get న్యాచురల్ లాగరిథం తీసుకుంటే ln ఆఫ్ e పవర్ ఆఫ్ గామా జెడ్ = ln ఆఫ్ VSI ఆఫ్ Z బై V. ఓకేనా? ఇప్పుడు లాగరిథంకి ఎక్స్పోనెన్షియల్ క్యాన్సిల్ అయిపోద్ది. గామా జెడ్ = ln ఆఫ్ VSI ఆఫ్ Z బై
వి. ఓకేనా? ఇప్పుడు మనకి ఏం తెలుసు, దీంట్లో గామా ఈక్వల్స్ టు, దీన్ని తీసుకొస్తే 1/z ఇంటూ ln ఆఫ్ విఎస్ఐ ఆఫ్ జెడ్ ఆఫ్ వి. ఓకేనా? ఇది గామా ప్రాపగేషన్ కాన్స్టెంట్ వచ్చేసింది, ప్రాపగేషన్ కాన్స్టెంట్ గామా. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, మనకు ఒకటి తెలుసు ఇక్కడ, జెడ్ ఈక్వల్ టు ఎల్ అంటే లాస్ట్ లెంత్ జెడ్ అనుకుంటే అదంతా లెంతే కదా, అంటే లెంత్ ఎంతవరకు ఉందో అప్పుడు అక్కడ కూడా జెడ్ ఉంది, అంటే ఇప్పుడు మనం జెడ్ ప్లేస్లో ఎల్ అని రాసుకోవచ్చు. ఇప్పుడు గామా ఈక్వల్స్ టు 1/z ln ఆఫ్ విఎస్ఐ ఆఫ్ జెడ్ బై వి ఇంటూ ఎల్, అంటే లాస్ట్ వరకు ఉంటుంది కాబట్టి లెంత్ ఇన్ఫినిటీ లెంత్ కాబట్టి ఎల్తో మల్టిప్లై చేద్దాం. వీ నో దట్ z ఈక్వల్స్ టు ఎల్, దెన్ గామా ఈక్వల్స్ టు 1/l, జెడ్ ప్లేస్లో ఎల్ సబ్స్టిట్యూట్ చేద్దాం. 1/l ln ఆఫ్ విఎస్ఐ ఆఫ్ జెడ్ బై వి ఇంటూ ఎల్, ఈ ఎల్కి క్యాన్సిల్ అయిపోద్ది. గామా ఈక్వల్స్ టు ln ఆఫ్ విఎస్ఐ ఆఫ్ జెడ్ బై వి ఆర్ గామా ఈక్వల్స్ టు ln ఆఫ్ విఎస్ఐ బై వి. రెండిట్లో ఏదైనా మనం చేసుకోవచ్చు. దీన్ని ఎలాగంటే నెపియర్స్లో కొలుస్తాం. దీన్నే ఈ పవర్స్లో రాయాలనుకో, ఇన్ పవర్స్లో రాయాలంటే గామా ఈక్వల్స్ టు 20 log 10 ఆఫ్ విఎస్ఐ ఆఫ్ జెడ్ బై వి ఆర్ మనకి ఇంకోటి ఏంటి రాసుకోవచ్చు అంటే గామా ఈక్వల్స్ టు 20 log 10 విఎస్ఐ ఆఫ్ వి అని రాసుకోవచ్చు.